విషయానికొస్తే వైఫ్ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నామని ఈ మధ్య కాలంలో చాలా మంది హస్బెండ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసిన ఉన్నాయి, లేకపోతే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన వీడియోస్ కావచ్చు, మనం న్యూస్లో కూడా వింటూ ఉన్నాము. అసలు ఎందుకు వైఫ్ టార్చర్ తట్టుకోలేదు? ఇప్పుడు మన ఇంట్లో టాక్సిక్ పీపుల్ ఉండొచ్చు, బట్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద లేకుండా ఏ విధంగా చేయాలి? సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండడం చాలా కష్టం, రైట్? ఇఫ్ అ మ్యారేజ్ ఇస్ అన్హెల్దీ, మ్యారేజ్ అనే కాదు, ఎనీ రిలేషన్షిప్, ఇఫ్ ఇట్ ఈస్ అన్హెల్దీ, టు వర్క్ ఆన్ ద రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ అనేది ఇద్దరు ఎఫర్ట్ పడితేనే ఆ వర్క్ అవుతుంది. ఒక్కళ్ళే పెడుతున్నారు, వేరే వాళ్ళు ఏం ఎఫర్ట్ పెట్టట్లేదు, ఏమీ మారట్లేదు, వాళ్ళు చేసేవన్నీ అలా చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ లీడింగ్ టు అన్ అన్హెల్దీ ఆర్ అ టాక్సిక్ ఆర్ వాట్ ఎవర్ లేబుల్స్ దట్ యూ వాంట్ టు పుట్, రైట్? ఆల్ దట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్షిప్. Why do people commit suicide, Andy? Because they feel helpless. They feel that there is no other way out. It is unfortunately, it's coming from such deep pain where they feel that they have nobody to reach out to, or వాళ్ళు ఏం చేసినా their life is not going to get better. That is when people are doing such things. And ఎనీ రిలేషన్షిప్లో అంత దూరం వాళ్ళకు వెళ్ళకుండా హస్బెండ్ అండ్ వైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ముందు నుంచే దాని గురించి వర్క్ చేసి, అండ్ ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్, ఇట్ ఈస్ ఓకే టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ద రిలేషన్షిప్, రైట్? లైఫ్ ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్, లైఫ్ ఇస్ నాట్ అబౌట్ మ్యారేజ్. కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండే కాదు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు. నా లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను ఎందుకు ఇంకా బ్రతకడం, నేను చనిపోదాము, ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ కొంతమంది ఇట్లా కొన్ని సెంటర్స్ కూడా రీచ్ అవుతూ ఉంటారు. ఎందుకు ఇలా అవుతారు? మెయిన్, యాజ్ అ సెడ్, సూసైడ్ అనేది ఈజ్ అ వెరీ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ స్టేట్. ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ ఫీల్ నాకు ఎవరు లేరు, నా లైఫ్లో ఏమీ మారదు, నేనేం చేసినా నేను ఏమీ అవ్వదు, రైట్? ఇది ఇలానే ఉంది, ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. టు గివ్ దెమ్ దట్ hope is very powerful, right? To give them that hope that it is going to change. ఏదో ఒక చేంజ్ ఉంటుంది, ఏదో ఒక ఇంకొక వే ఉంటుంది టు డీల్ విత్ దిస్. యు ఆర్ నాట్ అలోన్, రైట్? దట్ ఈస్ వాట్ దే నీడ్. అండ్ అది ఎవరికైనా అవ్వచ్చు, వెదర్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్, వెదర్ యు ఆర్ అ స్టూడెంట్, వెదర్ యు ఆర్ మ్యారీడ్, వెదర్ యు ఆర్ అన్ ఓల్డ్ పర్సన్. లూజింగ్ hope can happen to any of us based on what we are going through at any time. So I would urge everybody to seek out for help, right? Reach out to your loved ones, me support system, use that. And if that's not working, then seek వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా తీసుకెళ్తుంటారు. అక్కడ ఏం జరుగుతుంది అసలు సైకలాజికల్గా? వాళ్ళకి అక్కడ ఏం నేర్పిస్తారు? సో రీహాబిలిటేషన్ సెంటర్స్లో డిపెండింగ్ అపాన్ వాట్ యూర్ గోయింగ్, లెట్స్ సే ఇఫ్ సంబడీ ఈజ్ వెరీ సూసైడల్ అండ్ కాన్స్టెంట్గా వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు కమిట్ సూసైడ్, దెన్ దే పుట్ దెమ్ ఆన్ మెడికేషన్స్, రైట్? సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ సిమ్టమ్ మేనేజ్మెంట్ దట్ యూ నీడ్, దట్ దే ఫస్ట్ స్టెబిలైజ్ ఇన్ దట్. మెడికేషన్ అంటే డూ దే మేక్ దెమ్ స్లీప్ to avoid all these లేదు, things? మెడికేషన్ అంటే దే విల్ బీ మూడ్ స్టెబిలైజర్స్, SSRIs, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్ డిప్రెషన్, క్లినికల్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మెడికేషన్ ఫర్ దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, నాట్ టు పుట్ దెమ్ టు స్లీప్ ఆర్ ఎనీథింగ్. యా, అన్ఫార్చునేట్లీ సైడ్ ఎఫెక్ట్ మే బీ దేర్ దట్ దే ఆర్ స్లీపింగ్, బట్ ద ఇంటెన్షన్ ఇస్ నాట్ టు పుట్ దెమ్ టు స్లీప్, రైట్? ద ఇంటెన్షన్ ఇస్ దట్ దే ఆర్ calming down mentally and they are able to be in a state of mind where they can think, where they can understand, where they can. వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే, ఇందాక మనం అనుకున్నట్లు వైఫ్ టార్చర్ పడలేకు, లేకపోతే హస్బెండ్ టార్చర్ పడలేకు, ఈ విధంగా సూసైడ్స్ అని చెప్పి అనుకున్నాం కదా. అంటే ఎప్పటికీ కూడా వీళ్ళు మారరు అనుకున్న వాళ్ళ విషయంలో మనం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా ఆ టాక్సిక్ పీపుల్ నుండి మనం దూరంగా ఉండడానికి మనం మెంటల్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాగ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి? So if you feel that you have tried everything out possible, right? Everything that's possible to make it better and it's not working, obviously there is an option to get out of the relationship, okay? ఆ ఆప్షన్ లేదు, I have to be in the relationship అంటే. ఎగ్జాక్ట్లీ. కొంతమంది రిలేషన్ కావాలి బట్ వాళ్ళ బిహేవియర్ నచ్చదు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో రిలేషన్లో ఉండాలి అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు హ్యాండిల్ ఇట్, రైట్? ఒకటేమో యాక్సెప్టెన్స్ దట్ దిస్ ఇస్ ద రియాలిటీ, రైట్? ఆ యాక్సెప్టెన్స్ ఉంటే కొంచెం డిస్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ నార్సిసిస్టిక్ or toxic or whatever that label you may put, then expecting that వీళ్ళు వేరేలాగా బిహేవ్ చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్, యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ సెట్ అ బౌండరీ, డిసెంగేజ్ ఫ్రమ్ దెమ్ ఇమోషనలీ, రైట్? అదొకటి. ఇంకొకటి, టు కైండ్ ఆఫ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ టు, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అంటే ఆ డీప్ పర్సనల్
పర్సనలైజేషన్, వీళ్ళంతా చేసేది నా వల్ల, నాకు డైరెక్ట్గా అనుకోకుండా ఓకే వాళ్ళు అలాంటి వాళ్ళు అలా చేస్తున్నారు, ఐ స్టిల్ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ సేఫ్, నా మెంటల్ హెల్త్, నా ఫిజికల్ హెల్త్. యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు డూ దట్. దిస్ ఇస్ ఇన్ ది ఎక్స్ట్రీమ్ కేస్ దట్ దే ఆర్ నాట్ రెడీ టు come out of a relationship like that, or they have other constraints that they can't come, then it is very important to disengage emotionally sometimes from that person and say that attribute the responsibility to them versus to you. Oh, వాళ్ళు అలాంటి వాళ్ళు అలా వాళ్ళు చేస్తారు, it is not about me. I should not take it personally and start questioning myself and start impacting my life, which is very very hard to do. Yes. Right, because you're triggered daily basis lo trigger avutaru anta, it's a lot of work every time you get. అలా చేయొద్దు, మనం అసలు అటు కాన్సన్ట్రేట్ చేయొద్దు అనుకున్నా కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. And you're constantly in a stress state, so it's మన బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుందంటే స్ట్రెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ రేషనల్ సైడ్ రాదు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆల్ దీస్ థింగ్స్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ దట్